బ్రేకింగ్ న్యూస్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఈసారి నోటీసులు జారీ చేసింది ఏపీ ఫైబర్ నెట్ నుంచి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్ల రూపాయలను ఇచ్చారు అంటూ ఈ నోటీసులు జారీ చేశారు. వ్యూహం సినిమాకు గాను ఫైబర్ నెట్ నుంచి అనుచిత లబ్ధిని పొందారు అంటూ రామ్ గోపాల్ వర్మకి నోటీసులు జారీ చేశారు. ఆర్జీవీతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండి సహా పలువురికి నోటీసులు జారీ చేశారు. ఒక వ్యక్తి చూస్తే కేవలం 100 రూపాయలు మాత్రమే చెల్లించాలి. నిజానికి ఫైబర్ నెట్లో దీన్ని వ్యూస్ ఆధారంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఒక్కొక్క వ్యూస్కి కేవలం 100 రూపాయలు మాత్రం చెల్లించాల్సి ఉంది. కేవలం ఈ సినిమాకు 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన చెల్లించాల్సిన మొత్తం చాలా తక్కువగా ఉంటే ఏకంగా 11,000 రూపాయల చొప్పున ఒక్కొక్క వ్యూస్కి చెల్లించారు అని చెప్తున్నారు. అందుకే 1,15,00,000 రూపాయలు ఈ ఫైబర్ నెట్ నుంచి చెల్లింపులు జరిగాయి. ఇది అనుచిత లబ్ధి అని చెబుతూ ఉన్నారు. 11,000 రూపాయల చొప్పున ఒక్కొక్క వ్యూస్కి చెల్లించడంపై ఆర్జీవీకి ఫైబర్ నెట్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. వడ్డీతో సహా వాటిని తిరిగి చెల్లించాలి అని ఈ నోటీసుల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేశారు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, కేవలం వడ్డీతో సహా వెనక్కు చెల్లిస్తే సరిపోతుందా, లేదా ఇంకేమైనా క్రిమినల్ చర్యలు ఇక్కడ ఉండే అవకాశం ఉంటుందా? ఈ నోటీసుల సారాంశం ఏంటి? ఆర్జీవీ ఆ నోటీసులను కూడా మీడియాకు చూపిస్తున్న దృశ్యాలు, ప్రజలకు చూపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి, ప్రకాశం జిల్లా పోలీసుల నుంచి నోటీసులను అందుకున్నప్పుడు ఆయన ఇలాగే ఆ నోటీసులను అందుకుంటూ ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఒక నోటీసుని ఆయన సోషల్ మీడియాలో చూపిస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏపీ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకు ఈ నోటీసులు అందుకున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఈ నోటీసుల సారాంశం ఏంటి? ఎస్ రోహిత్, మొత్తం మీద రామ్ గోపాల్ వర్మకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అయితే ఈసారి ఏపీ ఫైబర్ నెట్ నుంచి అందించిన పరిస్థితి. అయితే ఏదైతే వ్యూహం సినిమాకు సంబంధించిన నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటం, అంటే ఇప్పుడు దాదాపుగా 1,15,00,000 ఎక్కువగా ఎక్సెస్ పేమెంట్ చేశారు అనేది నిన్న జీవీ రెడ్డి ఫైబర్ నెట్ ఎండి జీవీ రెడ్డి ప్రెస్ మీట్ తో మాట్లాడారు. తర్వాత ఈ రోజు ఏకంగా నోటీసులు పంపించిన పరిస్థితి. అయితే దీంట్లో తిరిగి వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి అనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. ఈ వడ్డీతో సహా చెల్లించి వీళ్ళతో పాటు 5 మంది, మిగతా ఇంకొక 5 మందికి కూడా ఫైబర్ నెట్ ఒక వ్యూ చూస్తే ఒకరు చూస్తే ఇంత అమౌంట్ 100 రూపాయలైనా ఇంత అమౌంట్ ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం అతి తక్కువ వ్యూస్ వచ్చిన ఈ వ్యూహం సినిమాకి దాదాపుగా ఎక్కువగా పేమెంట్ చేశారు. అంటే 1,15,00,000 రూపాయల దాకా పేమెంట్ చేసింది. దీనికంటే ముందే అసలు 2 కోట్ల రూపాయలు పేమెంట్ చేశారని చెప్పి నిన్న అనుకున్నారు. కానీ ఈ రోజు 1,00,00,000 వరకు తిరిగి కట్టాలి, మీరు ఈ డబ్బును ఎక్సెస్ పొందారు, దానికి తిరిగి వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి అనేది ఏపీ ఫైబర్ నెట్ చెప్తున్న పరిస్థితి. దాని మీదనే ఇప్పుడు మనం చూస్తాం ఆర్జీవీ కూడా ఆ నోటీస్ అందుకున్నట్టుగా కూడా చూపించారు. అయితే ఇది ఎలా రికవరీ అవుతుంది? నిజంగా రికవరీ చేసే పరిస్థితి ఉంటుందా? రికవరీ చేయకపోతే కేసును ఏదైనా కడతారా? ఆ రికవరీ జరగకపోతే పోలీసులు దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు, లేదు క్రిమినల్ ఏ విధంగా ముందుకెళ్తారు? అంటే ఫైబర్ నెట్ మాజీ ఎండి కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఫైబర్ నెట్ మాజీ ఎండిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందా? సో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ 15 రోజుల్లోపు ఈ డబ్బులు కట్టేస్తే రామ్ గోపాల్ వర్మ పైన క్రిమినల్ కేసు, దీనికి సంబంధించి కేసే ఉండే అవకాశం లేదా? లేదు, డబ్బులు కట్టినా కట్టకపోయినా డబ్బులు కట్టిన తర్వాత కూడా ఇష్యూస్ ఉండే పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వ నిధులు అనధికారికంగా తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లం, దీంట్లో 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఇది అంత ఈజీగా ఈ వ్యవహారంలో జరిగే పరిస్థితి అయితే లేదు. బహుశా ఒకవేళ 15 రోజుల్లో తిరిగి డబ్బు కట్టి దానితో వడ్డీతో సహా డబ్బులు కట్టినా కూడా ఇప్పుడు ఒక దొంగతనం జరిగిపోయిన తర్వాత నేను డబ్బులు కట్టేస్తాను, దొంగతనం సామాన్లకి నేను డబ్బులు కట్టేస్తాను అంటే అది వర్కౌట్ కాదు కదా, ఆ బేస్ కి అది కుదరదు. సో డెఫినెట్ గా తిరిగి ఆ కేసుకు సంబంధించిన నేరం చేయడం రికవరీ
సొమ్ము నేను కట్టేస్తానంటే అది వీలు కాదు, చట్టంలో దానికి లొసుగు లేదు. సో ఆ యాక్చువల్ ఖచ్చితంగా ఈ వ్యవహారంలో కొంత కేసు అయితే ఆర్జీవీ మీద అలాగే మాజీ ఎండి మీద కూడా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. వీళ్ళతో పాటు నలుగురికి కూడా ఇచ్చారు. సో దీంట్లో ఎంత పెద్ద ఎత్తున మోసం జరిగింది, అసలు మొత్తం ఈ డబ్బులు 1,15,00,000 రూపాయలు పూర్తిగా అతనే తీసుకున్నాడా లేదా ఫర్దర్ గా దీంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ దిశగా కూడా కొంత ఎంక్వైరీ స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రోహిత్, చూడాలి అయితే ఈ కేసుని వెళ్లే పరిస్థితి. రైట్, కృష్ణమోహన్. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మరోసారి ఆంధ్రప్రదేశ్ నుంచి నోటీసులు వచ్చాయి. గతంలో ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేస్తే ఈసారి ఏపీ ఫైబర్ నెట్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీకి కూడా నోటీసులు జారీ చేశారు. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి 1,15,00,000 రూపాయలను రామ్ గోపాల్ వర్మకు అనుచిత లబ్ధి చేకూరుస్తూ ఇచ్చారు అంటూ ఆరోపించారు. ఈ నోటీసులో ఆర్జీవీతో పాటు అప్పుడే ఫైబర్ నెట్ ఎండీ సహా పలువురికి నోటీసులు జారీ చేశారు. ఒకరు చూస్తే 100 రూపాయలు మాత్రమే చెల్లించాలి, ఒక్కో వ్యూస్కి 100 రూపాయలు మాత్రమే చెల్లించాలి. ఈ సినిమాకు కేవలం 1,863 వ్యూస్ మాత్రమే వచ్చాయి. దీని ప్రకారం 1,86,300 రూపాయలు మాత్రమే చెల్లించాలి. కానీ ఏకంగా 1,15,00,000 రూపాయలు చెల్లించారు. అంటే సుమారు ఒక్కొక్క వ్యూకి 11,000 రూపాయలు చెల్లించారు. దీని వెనుక పెద్ద క్విడ్ ప్రోకో జరిగింది, పెద్ద అవినీతి జరిగింది అంటూ ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీకి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న తర్వాత రామ్ గోపాల్ వర్మ ఆ నోటీసులు మీడియాకు చూపిస్తూ కూడా